ఇక్కడ మనకి అమూల్యశ్రీ తల్లే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం మరి. అమ్మ అమూల్యశ్రీకి ఏజ్ ఎంత ఉంటుంది? 17 సంవత్సరాలమ్మ. 15 సంవత్సరాలు. 17. 17. ఓకే. అసలు ఏం జరిగింది తల్లి? అంటే 2 సంవత్సరాలు అంటే ఈ 24 సంవత్సరాల నుంచి తనకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆ! ఈ హ్మ్, కుమారు, రమేష్, పవన్, పూజ వీళ్ళు చాలా రోజుల పూజ నుంచి గూడా. పూజ కూడా వాళ్ళ తమ్ముడిని పిలిపియటం, ఈడ వీడియోలు తీయమని చెప్పటం. పూజ ఎవరు ఇంతకి? కుమార్ వాళ్ళ అక్క. అక్క. ఆ! ఆ! తను ఫోటో తీయమని చెప్పటం, వాళ్ళ భర్త కింద కుర్చీలు పెట్టుకోవటం, ఆ! చూడటం, ఈ పవన్ అనేటోడు కామెంట్ చేయటం, ఆడికి రా, ఈడికి రా అని నలుగురు చాలా ఇబ్బంది పెడుతున్నారు. హ్మ్. ఇంకా కొంతమంది అసలు వీళ్ళంతా ఎవరసలు? పూజకెట్లా వీళ్ళెవరు పరిచయం? అది ఈ పూజ శివకెట్లా పరిచయము? పూజ తమ్ముడు ఆయన. హ్మ్. పూజ భర్త రమేష్. ఆ! పు కాదు ఇక్కడ మీ అమ్మాయికెట్లా పరిచయం వీళ్ళు? మాకు పరిచయం ఏం లేదు. హ్మ్. వాళ్ళెవరో మాకు తెలియదు. హ్మ్. కానీ వాళ్ళు మా ఇంటి పక్కన ఇల్లు వేరే వాళ్ళు ఉండే. ఇంకో కుమార్ ఉండే. ఆ! వర్త్య కుమార్ అని ఉండే ఆయన. ఆ! ఆయన ఇల్లుని వీళ్ళు ఎప్పుడు తీసుకున్నారో మాకు తెలియదది. ఓకే. వాళ్ళ ఇల్లు అవతలుంటది. వర్త్య కుమార్ ఇల్లు ఇవతలుంటది. ఆ! వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఎట్లాంటి గూడా గొడవలు జరగలేదు. ఆ! ఈమె ఎప్పుడు ఇల్లు కట్టుకుందో, మా అమ్మాయిని ఎప్పుడు జూసిందో, అప్పటినుంచి మా పాపకు ఒకటే చిత్రహింసలమ్మా. నా ఆ! పాప అందగత్తెమ్మ. చాలా బావుంది పాప. సినిమాలో గూడా హీరోయిన్‌గా గూడా సెలెక్ట్ అయిందమ్మా. షార్ట్ ఫిల్మ్‌లు జేసింది. హ్మ్. అంతకుముందు గతంలో ఒక 2 సంవత్సరాలు బ్యాక్ ఇల్లు కడుతుంటే ఆ ఇల్లు గల్లీలో తీసుకుపోయిర్రు. మేము పెట్టిన ఒక కేస్ అయితే వాళ్ళు పెట్టింది ఒక కేస్ అయితుంది మా మీద. హ్మ్. ఇట్లనే ఆ కేస్ వల్ల ఇట్లా ఆమెను కేస్ పెట్టిన సంగతి గూడా మాకు తెలీదు. హ్మ్. రాఘవేంద్ర సీఐకి జెప్తే రాఘవేంద్ర సీఐ గూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత కేస్ పెట్టినాం. పాప మీద గూడా కౌంటర్ కేస్ ఏశారు. హ్మ్. అసలు ఈ కేసుల దాకా ఎందుకెళ్ళింది? అసలు అమూల్యకు వాళ్ళెట్లా పరిచయం అసలు? ఎందుకు ఆమెను టార్చర్ జేషిర్రసలు? అంటే ఆ పాప అందంగా ఉందని ఆ పాప మంచిగా పనిచేస్తది. వీళ్ళ అమ్మని మంచిగా పోషిస్తుంది. వీళ్ళని ఎట్లా ఆగం జేయాలని వాళ్ళు ఆ అప్పటికే కుట్రతోటి షార్ట్ ఫిల్మ్‌లలో ఆ! చేస్తున్నారు. షార్ట్ అంటే ఆ! అప్పుడు చేయలేదు. పాప కొంచెం మంచిగా అయింది. షాప్‌కెళ్ళటం మాకు లోన్ ఇచ్చారు. ఓకే. గవర్నమెంట్ నుంచి 2,00,000 లోన్ ఇస్తే, ఆ! ఆ 2,00,000కి మేము గాజుల షాపు ఓకే. చిన్నది పెట్టుకున్నాము. ఆ! ఆ షాప్ పెట్టుకొని, ఆ షాప్ ముందల రొట్టెలు, కూర చేసేది. మా పాపనే అమ్మేది. వావ్! నేను షుగర్ పేషెంట్. నాకు బీపీ, షుగర్ ఉంది కాబట్టి, ఓకే. నేను లోపలనే కూర్చుంటా. షాప్‌లోనే కూర్చుంటా. అంతా ఆమెనే రేట్ మాట్లాడుతది. ఆమెనే హ్మ్. అమ్ముతది. ఆమెనే పైసలు తీసుకొస్తది. ఆమెనే ఏమన్నా కావాలంటే మాకు బియ్యం కావాలన్నా, నూనె కావాలన్నా, మంచి చెడ్డ ఏది కావాలన్నా తనే తీసుకొస్తది బండి మీద. చేస్తది. బండి స్కూటీ మీద పోతది. పక్కనోళ్ళది ఒక అడక్కపోతది. అబ్బాయిలాగా ఇంగ పనిచేస్తది. అబ్బాయిలాగా పనిచేస్తదమ్మా. ఆ! ఆ తర్వాత ఒక ద్రోణ అనే డైరెక్టర్ నాకు పరిచయం అయిండు. రాపుల్ భాస్కర్ సార్ దగ్గర మేము ఆ! తెలుసు. ఆ! ఓకే. అయితే ఇక ఆ సారే మొన్న చనిపోయిన తర్వాత సార్‌కి తెలిసిన తర్వాతనే సార్ పిలిచి ఇట్లా మీడియాలో మాట్లాడిన తర్వాత రాణి అక్క అని తెలుసు నాకు. హ్మ్. ఆ రాణి అక్కకి చెప్పిన తర్వాతనే ఈ సార్‌లందరొచ్చి పాపం కంటిన్యూ‌గా వాళ్ళు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. పేదోళ్ళకి ఎవరు రారు గదా మేడం! ఉన్నోళ్ళకైతే ఉన్నోళ్ళొస్తారు. హ్మ్. నేను లేనిదాన్నని జెప్పి ఎవరు గూడా రావట్లేరు. ఎవరు ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, కార్పొరేటర్లు గానీ కనీసంగా పాప ఏంది అని గూడా అసలు ఎవరు అడగట్లేరు. రాలేదు. ఆళ్ళ కొంతమంది చాటింగ్ జేసిర్రు తెల్లారిందాక పాపకి గలీజ్ గలీజ్ చాటింగ్ జేస్తే, ఆ! వాడు దొరికిండు. వాడు అమ్మ, నాన్న ఇద్దరు మా పిల్లని నువ్వు పెళ్లి జేసుకోమని బలవంతం జేసిర్రంట. షాప్ దగ్గరొచ్చి నేను లేని టైంలో ఆ! నైట్ పూట రమ్మని జెప్పిండంట. వాడొక్కెళ్ళి, ఈడొక్కెళ్ళి ఎవరు రమ్మన్నది? ఎవరు ఇట్లా వాడి చేసింది? పేరు నాకు తెలీదు. మహేషో ఏదో ఆ పిల్లగాడి పేరంట. ఆ! వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళు గూడా వచ్చిర్రంట పాప దగ్గరికి. మా బాబుని జేసుకోవాలా అది ఇది అని. ఆ! పిల్లకి ఇబ్బంది పెట్టారంట. నాకు 17 సంవత్సరాలని పాప జెప్పింది. ఆ తర్వాత వీళ్ళొకళ్ళు 6 నెలల క్రితం గూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినాము. ఆ! అంటే ఇట్లా వీళ్ళు టార్చర్ ఇట్లా చేస్తుర్రని జెప్పేసి టార్చర్ ఏమన్నా చేస్తున్నారు ఇచ్చిర్రా? సార్. అయితే మొన్నొచ్చిన సీఐ గారేమన్నారు, "నేను గోడ కట్టి సానంగా చూడకుండా" అన్నాడు. సరే అన్నాం. గోడ లేదు, ఏం లేదు. ఏసీపీ గారిని కలిసాం. సార్ మేము లేని దానికి గూడా మమ్మల్ని కంప్లెయింట్ పెడుతున్నారు సార్. మేము లేము సార్ అసలు. నిజం అనేది పక్కనోళ్ళని గూడా తేల్చుకోండి సార్. మా పక్కనోళ్ళు ఎలాంటోళ్ళో ఒకసారి నా గురించి మీరు కనుక్కోండి సార్ అని చెప్పినా గూడా నా మాట ఎవరు పోలీసోళ్ళు ఇనిపించుకోలేదు. హ్మ్. మొన్న వచ్చిన సీఐకి జెప్పినా,
అందరికి చెప్పిన, కానీ చిన్న న్యాయం కూడా మాకు జరగట్లేదు. అందుకే మొన్న రాపుల్ భాస్కర్ సార్కి పోయి ఇట్లా జరిగింది సార్, మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదే లేదు సార్ అని చెప్తే, అప్పుడు సార్ మీడియాలో మాట్లాడిన తర్వాత, రాణక్కతో మాట్లాడిన తర్వాత ఈ సార్ వాళ్ళందరూ వచ్చి ఇంకా అప్పటి నుంచి పాపం కంటిన్యూగా వాళ్ళు రోజు ఆడపిల్లకు అన్యాయం జరిగిందని వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ వీడియోలు తీశారు అని చెప్తున్నారు కదా! స్నానం చేస్తుంటే కూడా ఈ అవును. వీడియోలు తీయడం ఇయన్నీ కూడా ఎప్పుడు జరిగింది? ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల లోపే జరిగింది మేడం. జరిగింది. అంతకుముందు పాపని గుంజకపోయిర్రు. చరిత్రబాయిని చంపినట్టు చంపుతామని చెప్పి అంతకుముందు కూడా అంతకుముందు ఆ! ఒక 2 సంవత్సరాల లోపు అంతకుముందు ఒక సంవత్సరం అంతకుముందు అట్లా జరిగింది. ఆ! జరిగిన తర్వాత నేను ఊర్లో ఉన్నాను. సీఐకి లొకేషన్ పెట్టాను. ఏమనంటే, "సార్ నేను పలాని జురూర్పాడులో ఉన్నాను. బస్ ఎక్కుతున్నాను. మా పాపని ఇట్లా గల్లీలో గుంజకపోయిర్రు. వేరే పాప దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. సార్ వాళ్ళని అరెస్ట్ చేయండి సార్" అంటే నవ్విర్రు వాళ్ళు. ఎందుకట్లా? నేను చెప్తే నా మాట నన్ను చెప్పకుండా నవ్విర్రు. ఆ! మరి సాక్ష్యం ఎవరు అంటే, ఒక ముస్లిమ్స్ అమ్మాయి అయితే మా చుట్టం కాదు సార్ ఆమె. ఆ! మా పాపకు దోస్తు, కావాలంటే మీరు అడగండి అంటే ఆ అమ్మాయిని అడిగారు. అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి కూడా అవును సార్ జరిగింది వాస్తవమే. మై పోలీస్ వాళ్ళకు ఫోన్ కడతాం అంటేనే వదిలిపెట్టారు. లేకపోతే ఆ మూల్యాన్ని ఖరాబ్ చేసేదే సార్ హ్మ్. అని ఆ పాప ఆ వెంకటేశ్వర్లు సెట్టార్ ఎస్ఐకి చెప్పింది. హ్మ్. నిజం జరిగిందా? నిజం జరిగిందని కామెంట్ చేశాడు వెంకటేశ్వర్లు. హ్మ్. ఆ! వెంకటేశ్వర్లు. ఎస్ఐ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆయన ఆ! పేరు. హ్మ్. ఆయన కామెంట్ చేసిండు. తర్వాత ఇట్లా వీడియో తీసిర్రు సార్ మా పాపని, మళ్ళీ ఇట్లా జరిగింది సార్. సార్ చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ఇట్లా ఏం చేయాలి సార్, పాప ఇట్లా పొంగిపోతుంది ఆమె. ఆమె ఆమె వల్లనే మేము బతుకుతున్నాం. కొంచెం ఆమె కూడా కొంచెం డెవలప్ అయితే మేము ఇక్కడ కూడా వదిలిపెట్టి మేము ఎక్కడో దూరంగా వెళ్ళిపోతాం సార్ అని చెప్పి హ్మ్. ఆ సాయికృష్ణ ఎస్ఐకి చెప్పిన. హ్మ్. సిఐకి చెప్పిన, రాఘవేంద్ర సిఐకి చెప్పిన. సిఐ కూడా ఏమన్నాడంటే, "మీ దగ్గర ప్రూఫ్ ఏం లేదు కదా! కెమెరాలు పెట్టుకోవాలా" అన్నాడు. హ్మ్. కెమెరాలు పెట్టుకోమంటే ఎస్ఐని అడిగిన. ఎస్ఐ కూడా ఏమన్నాడంటే, ఏందమ్మా ఇట్లా మాట్లాడతావు, అన్నీ ఉత్తుత్త మాట్లాడతావు" అని ఆయన అన్నాడు. ఆయన అన్న తర్వాత అర్సనల్ డీసీపీ దగ్గర పోయిన. హ్మ్. సైదాబాద్ సెంటర్‌లో ఉంటాడు డీసీపీ. హ్మ్. ఆయన దగ్గర పోతే ఆ సార్ ఏమన్నారంటే, "మీరు అట్లా ఆడపిల్లని వీడియో పెట్టుకోమని చెప్తారా" అని చెప్పి ఆ సార్ తిట్టారు. హ్మ్. అది తిట్టిన తర్వాత, "నేను మాట్లాడతా" అన్నాడు. హ్మ్. "నేను మాట్లాడతామ్మా" అన్నాడు. నేను మాట్లాడతా పంపియమంటే ఒక డీసీపీ ఎస్టీ ఆయన ఉండే. హ్మ్. ఆ ఎస్టీ ఆయన దగ్గర పిలిపించారు వీళ్ళని. హ్మ్. పిలిపించి, "మీరు గోడలు కట్టుకోవాలి. గోడలు కట్టుకోకపోతే బాగుండదు. ఆ అమ్మాయి జోలికి మీరు పోవద్దని" చెప్పారు. హ్మ్. అంత చెప్పినా వాళ్ళు చెప్పేది మా ముందర చెప్తున్నారు. వాళ్ళని తిట్టారు. అయినా కూడా రాపుల్ భాస్కర్ అడ్వకేట్ కూడా ఒక సంతోష్ బాబు అడ్వకేట్‌ని పంపించారు మా తోడుగా. "మీరు ఆడపిల్లని అట్లా జరిగితే మీరు అట్లా ఎట్లా చేస్తారు సార్" అని సార్ కూడా మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడారు. హ్మ్. మాట్లాడిన తర్వాత సంతోష్ బాబు కూడా ఏమన్నాడంటే, "అరే రమేష్, నువ్వు ఈనంగా గోడ కట్టుకో. అమ్మాయికి ఇట్లా ఇబ్బంది పడుతున్నావు. బాగుండదు. ఈసారి మేము ఏమైనా అయితే చాలా విధంగా పోతదంటే", "సార్ నేను కట్టుకుంటా, మీరు రండి సార్" అన్నాడు. సంతోష్ బాబు ఇక్కడికొచ్చిండు, లాయర్ గారు. హ్మ్. రాపుల్ భాస్కర్ గారు పంపించారు. ఆ సార్ వచ్చిన తర్వాత పోయి అడిగితే, "నేను లేను సార్. నేను పనిలో ఉన్నా. మీరు చెప్పినప్పుడు నేను కట్టాలనా సార్" హ్మ్. అని ఆ సార్‌కి చెప్తే, ఆ సార్ పాపం 2 రోజులొచ్చి వెళ్ళిపోయిండు. అందుకే ఈ సంఘటన జరిగింది మా పాపకి. వీ ఈ ఈ దుర్మార్గులకి శిక్ష ఎయ్యాల. ఉరి శిక్ష ఎయ్యాల. ఇప్పుడు మీ పాపకు వీళ్ళెవరో తెలీదు కదా! తెలియకుండా ఈ మీ పాప నంబర్ వాళ్ళ దగ్గరికి ఎట్లెళ్ళింది ఫోను మా నంబర్ పాప అసలు? నెంబర్ తెలీదు. హ్మ్. కానీ ఇగో ఈ కెమెరాలు పెట్టారు ఎదురుగా. కెమెరా మా కోసమే పెట్టింది ఆ కెమెరా. ఆళ్ళే పెట్టిందా? వాళ్ళ గురించి కాదు కెమెరా పెట్టింది. మా గురించి అగో ఆ ఆ! కెమెరా పెట్టిర్రు. ఆ పెట్టిందెవరు? వాళ్ళే వాళ్ళ అత్త. ఆ! వాళ్ళు పెట్టించారు. ఆ కుమార్ అనేటోడు వీళ్ళకి పెట్టించిండు. ఆ! కెమెరా పెట్టించిండు. ఆ! కెమెరా పెట్టిస్తే మా పాప ఈడ నుంచి బయటికి ఎక్కడికెళ్తుంది? హ్మ్. మా పాప నెంబర్ లేదు వాళ్ళ దగ్గర. ఆ! ఉందో లేదో తెలీదు. హ్మ్. మా పాప ఎక్కడికెళ్తుంది? ఏం చేస్తుందని చెప్పి వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు దీంట్లో దూరుతారు. చిన్నగా మా పాప వెళ్ళిన తర్వాత వెనక వెళ్తారు. బిల్డింగ్‌లలో ఎక్కడో మా పాప తిరిగేదాని ప్రకారంగా చూస్తారు. మా పాపని ఎక్కడో ఒక దగ్గర పట్టుకుంటాడు. "నువ్వు అట్లా చేయి, ఇట్లా చేయి. మా అక్క ఇట్లా అంటుంది. నువ్వు కేసు తీపియకపోతే మా జాబులు పోతాయి" అంటుంది. నేను ఎట్లా మేము నలుగురం కలిసి ఆ! అని చెప్పి వాళ్ళ అక్క ఒకటి రేకుల కాడంగా మా బిడ్డని భయపెట్టడం. హ్మ్. తర్వాత ఈ కుమారు, పవను, హ్మ్. తర్వాత రమేష్ వీళ్ళు నలుగురు మా బిడ్డని భయపెట్టడం. హ్మ్. లేకపోతే మేము పంపియమని చెప్పటం. హ్మ్. అట్లాంటిది జరుగుతుంది మేడం. హ్మ్. జరిగింది కాబట్టే ఒక తెల్లారి వాడొక చాటింగ్ చేయటం. వీళ్ళందరి మధ్యలో అంటే ఇప్పుడు ఈమె నంబర్ లేకుండా చాటింగ్ ఎట్లా చేసిర్రు? ఒకడు చాటింగ్ చేసిండు. ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకడు చాటింగ్ చేసిండు. ఓహో! ఆ!
వీళ్ళేమో మామూలుగా దొంగతనాలుగా వీళ్ళు అమ్మాయిలను పట్టుకొని ఇట్లా ఇబ్బంది పెట్టడం. లేకపోతే నువ్వు అంటారు వీళ్ళంతా ఇక్కడ ఏరియా వాళ్ళేనా? ఇక్కడ ఏరియా వాళ్ళే. ఆ! ఆ కుమార్ అనేటోడు ఇల్లు ఇది. ఆ! వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికొస్తాడు. ఇక్కడ రాడు. వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికొస్తాడు అక్కడ అత్త. ఓకే. అత్త కొడుకు ఏం చేస్తాడు, ఊరికొస్తాడు మా పాపని మోటార్ ఏసి నీళ్ళు కడుగుతుంటే మోటార్ ఏసి బంద్ చేస్తాడు. పాప తను గొడవ పెట్టుకుంటాడు, కొట్టనీకి వస్తాడు. నిన్న మొన్నటి దాకా 2, 3 రోజుల కిందనే ఆ కుమార్ అనేటోడు అక్కడికొస్తే మా పాపని కావాలని గొడవ పెట్టుకొని మా పాపని కొట్టనీకి వచ్చిండు. మొన్న నీ అంతు చూస్తామని 3 రోజుల కిందే చెప్పిండు. హ్మ్. వీళ్ళందరి వల్ల నా బిడ్డ భరాయించలేక అంటే ఇదంతా చనిపోయింది. మీరిక్కడ ఉండొద్దు అని ఏమన్నా ఫ్యామిలీగా ఈగోలు పెట్టుకుర్రా? లేకపోతే అమూల్యశ్రీ మీదనే వాళ్ళేమన్నా కక్ష కట్టారా ఇట్లా? ఇప్పుడు అమూల్యశ్రీ మీదనే కట్టుకున్నారు మేడం. వాడు కావాలనుకుంటే నన్ను చంపినా నా నా పీడ పోయేది. నా బిడ్డ కదా మేడం. నా బిడ్డకు భయపెడుతుంటే నా బిడ్డ మా అక్క అన్యాయం అయిపోతుంది. ఎవరు అందరు నన్ను భరాయించుకోలేక నా బిడ్డ ఎంత అందగత్తి ఉంది చూడండి మేడం. ఏం చేయాలా? హీరోయిన్గా అయితే మంచిగా రామ్ చరణ్కి ఒక లెటర్ కూడా రాసింది, నేను హీరోయిన్గా అయితే సార్ నాతో సినిమా తీపి నీకు ఎవరైనా హీరోలు ఉంటే చెప్పండి సార్. చిరంజీవి గారు ఎంతో తెలిసిన ఆయన కదా. ఇంకా నేను గెలిచిన తర్వాత మమ్మీ ప్రజారాజ్యం అనే పార్టీ పెడతాం మమ్మీ అని ఎంతో చెప్పింది మేడం. నేను ప్రజల మనిషిని అనుకుంటే కామెడీ చేసేది. 4-5 రోజుల క్రితమే కామెడీ చేసింది ఆమె. అంత నవ్వుకుంటూ ఉంటాం కానీ ఇంత అన్యాయం చేసేది అనుకోలే మేడం. నేను ప్రజల మనిషిని, నేను ప్రజారాజ్యం పార్టీ నాకు మరి ఏమవుతుంది. 28వ తారీఖే ఇంత ఆమె బలవన్మరణానికి పాల్పడ్డది కదా! అంతకు ముందు రోజు ఏమన్నా జరిగిందా? 27వ తారీఖు ఏమన్నా జరిగిందా? 27 తారీఖు ఏం లేదు. మా మా బిడ్డ, మా పెద్ద బిడ్డ, మా బిడ్డ వీళ్ళు ముగ్గురు వాళ్ళ వదిన హ్మ్. నలుగురు కలిసి షాపింగ్‌కెళ్లారు ఆ రోజు సాయంత్రం. హ్మ్. అయితే డల్లుగా కనిపించింది. నెత్తి నొప్పి లేస్తుంది మమ్మీ అన్నది. హ్మ్. నెత్తి నొప్పి లేస్తుందంటే ఏమైందమ్మా అంటే నాకు బాగా హెడేక్ ఉంది మమ్మీ, పెయిన్ వస్తుందంటే సరే అని టాబ్లెట్ తీసుకొచ్చి ఏసినాం. మంచిగానే ఉంది మేడం. హ్మ్. అంటే డల్లుగా అటు బయటికి పోయి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మంచిగానే నవ్వుకుంటా బాగానే ఉంటుంది. బయటికి పోయి వచ్చేసరికి డల్ అయిపోతుంది. హ్మ్. ఏమో డల్ ఎందుకు అయిపోతుంది, ఏమైందమ్మా అంటే ఏం చెప్పట్లేదు. హ్మ్. చెప్పనన్నప్పుడు ఏమైందో మరి ఏందో అని టాబ్లెట్ వేస్తే మంచిగా అయింది. పాపకు ఫ్రైడ్ రైస్ చేసింది. తనకే తీసుకొచ్చి పెట్టింది. ఆమె పెట్టింది. హ్మ్. ఈమె పనులు కూడా వాళ్ళతోని పనులు కూడా నేనేం చేపియను మేడం. హ్మ్. పొద్దున్న లేచినా 9 గంటల వరకు పండుకుంటారు వాళ్ళు. పండుకున్నా కూడా నేను లేపను. ఎందుకంటే నేనే చేసుకుంటా. హ్మ్. వాళ్ళు లేచిన తర్వాత ఏమైనా పని ఉంటే చెయ్యమ్మా అంటే జావనో ఏమో తీసుకొచ్చి పోస్తది మేడం. ఆమెనే తీసుకొచ్చి పోస్తది. హ్మ్. ఇప్పుడు నేను ఒక గుడ్డిదాన్ని అయిపోయాను. ఒక కుంటిదాని లెక్క అయిపోయినాను. ఏమన్నా చెప్పిందా మరి? ఏం చెప్పలే. అంతకుముందు చెప్పింది ఇట్లా అయితుంది మమ్మీ అని 6 నెలల క్రితం కేస్ కూడా పెట్టినాం. మా అదే మమ్మీ అప్పుడు చెప్పింది. ఆ రోజు ఏమన్నా ఆ చెప్పిందా? రోజు ఏం చెప్పలేదు. డల్లుగున్నది అంతే. డల్లుగున్నది టాబ్లెట్ ఏసినాం. మళ్ళీ తర్వాత ఫ్రైడ్ రైస్ చేసింది తిన్నది. ఇంక అదే మాకేం చెప్పలేదు. అంతకుముందు మాత్రం చెప్తూ ఉండేది. పోలీసోళ్ళకి కూడా ఎప్పుడు ప్రతిరోజు నేను ఫోన్ చేసి చెప్పేది. ఆ పెద్ద మనిషికి కూడా చెప్పాను మహమూద్ గారికి. ఒకరోజు వస్తే ఒక 2, 3 నెలల క్రితం వస్తే హ్మ్. మీరు మాకు న్యాయం చేయరా? మాకు గల్లీలో ఎందుకొస్తారని కూడా తిట్టాను. కావాలంటే ఆయనను అడగండి. హ్మ్. ఏం న్యాయం చేయాలంటే నా బిడ్డకి ఇట్లా అయితే కూడా మీరు న్యాయం చేయట్లే పెద్ద మనుషులు. ఏమైంది మీకంటే ఇట్లా జరిగింది తెలియదు కదా మాకంటే ఎక్కడ మీ సొంత ఊరెక్కడ? మాది చెన్నారం మల్లెపల్లి దగ్గరండి. మల్లెపల్లి దగ్గర. ఆమగోతండ. ఆ! తండ. తండాలో నుంచి ఈడ బతకనికని వచ్చినాం. హ్మ్. ఇట్లే అమూల్య వాళ్ళ నాన్న లేరు అని ఆ! తెలుస్తుంది. లేరండి. 2016లోనే వాళ్ళ నాన్న చిన్నప్పుడు. హ్మ్. అయినా కూడా వాళ్ళని చిన్నగున్నా కూడా ఏ నాన్న లేని లోటు. తన నాన్న తన లెక్కనే ఉంటాడని చూసుకుంటా బతికేసాను. ఇప్పుడు ఎవరు లేరు. పిచ్చిదాన్ని చూసి ఏం చూసి బతకరాదు. ఇద్దరు అమ్మాయిలేనా? ఇద్దరు అమ్మాయిలే మేడం. ఇద్దరు అమ్మాయిలున్న అబ్బాయి లెక్క పెంచింది నాకైతే. ఇప్పుడు ఏం చేయాలో ఎట్లా ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? వాళ్ళకి నా బిడ్డ లెక్క శిక్ష పడాలి మేడం. నా బిడ్డ వాళ్ళు హ్మ్. అప్పుడే నాకు న్యాయం అయినట్లు. అంతే. తప్పకుండా తల్లి. చూసాం కదా మరి ఆ తల్లి అయితే రోదిస్తానే ఉంది. ఎందుకంటే తండ్రి లేని పిల్లలు, ఇద్దరు ఆడపిల్లల్ని నేను అబ్బాయిల లెక్క పెంచుకున్నాను. నా చిన్న కూతురు అయినప్పటికీ కూడా తను ఒక అబ్బాయిలాగా పెరిగి అన్నిటికీ తనే ముందుండి నడిపించింది. అలాంటిది నా బిడ్డని చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసలు పెట్టి ఈరోజు నా బిడ్డ నాకు దూరం అయ్యేలాగా చేశారు. వాళ్ళకు కూడా నా బిడ్డ ఎలాగైతే నాకు దూరం అయిందో వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను అని కూడా ఆ తల్లి అయితే కోరుకుంటూ ఉంది. ప్రభుత్వం న్యాయం జరిపించాలి అని వేడుకుంటుంది కూడా అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ.